వినాయక చవితి సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వినాయక చవితి సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలలో వినాయక ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉత్సవాలు జరుపుకోవాలని, ఇందుకు వినాయక మండపాల నిర్వాహకులు మండపాల సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని, మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలలో చవితికి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని, విద్యుత్ విషయంలో సైతం మండప నిర్వాహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిమజ్జనం జరిగే దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలని ఇదివరకే అధికారులను సిబ్బందిని ఆదేశించామని, భారీ గేట్లు, క్లేన్ ఏర్పాటు, గజ ఈతగాళ్లు, లైటింగ్, వైద్య సదుపాయాల వంటివి ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వినాయకుని ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఆర్డీఓ రవి, డీఎస్పీ శివరాం రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, రామగిరి రామాలయ మండప నిర్వాహకులు తదితరులు ఉన్నారు. नमः ओम भक्त निधये नमः ओम भागम्याय नमः ओम मंगलप्रदाय नमः ओम अव्यक्ताय नमः ओम समस्तगदाधाराय नमः ओम सर्वेश्वर प्रदायकाय नमः श्री वरसिद्धि विनायक स्वामी नमः ओम सुमुखाय नमः ओम कृतने नमः ओम सुप्रदीपाय नमः ओम सुखनिधये नमः ओम सुरादक्षाय नमः ओम सुरारिज्ञाय नमः ओम महागणपतये नमः महागणाधिपतये नमः स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः गंधान् धारयामि गन्धद्वारान्द्रादर्शाम् उच्चपुष्टाङ्करीक्षणीम् ईश्वरीकं सर्वभूतानां तामयोप्ये श्रीमन्महागणाधिपतये नमः। అందరికీ నమస్కారం. ముందుగా నల్గొండ జిల్లాలో ఉన్న అందరికీ కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మా తరపు నుంచి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎవ్రీబడికి హ్యాపీ వినాయక చవితి. అయితే గణేష్ మనకి ఈ 10 days ప్రోగ్రాంలో మా పోలీస్ తరపు నుంచి ఇప్పుడు దాకా మేము 1522 ఆన్లైన్లో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా మన వీడియో ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. మనం ఉన్న ప్లేసెస్లో 2 రెస్పాన్సిబుల్ పర్సన్స్ని, సీసీటీవీ కెమెరాస్ని ఏర్పాటు చేయించుకోవాలని చెప్పడం జరిగింది. ఆ ఇమర్షన్ డేట్ ఎప్పుడు తీసుకొని వచ్చేది కూడా ఎప్పుడు అవన్నీ కూడా మనం డీటెయిల్స్గా ఆన్లైన్లో పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కటి మనం స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది ఈసారి. అదేవిధంగా సెక్యూరిటీ పరంగా మనము ఆల్రెడీ హిస్టరీ షీటర్స్, రౌడీ షీటర్స్ ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము సీసీటీవీ కెమెరాస్ ఎన్ రూట్ కూడా అన్నీ రిపేర్ చేయించుకొని వీఆర్ ఆల్ ప్రిపేర్డ్. ఇమర్షన్ పాయింట్ దగ్గర కూడా కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మనం చూసుకుంటాము. జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జిల్లాలో వినాయక చవితి అదేవిధంగా నిమజ్జనం కోసం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, మున్సిపాలిటీ లెవెల్లో, జిల్లా స్థాయిలో కూడా మనం ఇప్పటికే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నాం. ఈరోజు మండపాల దగ్గర ఇక్కడ మనకు అవసరమైన విద్యుత్ సరఫరా కావచ్చు, అదేవిధంగా మండపాల దగ్గర నిర్వహించాల్సిన శానిటేషన్ కావచ్చు,
అదేవిధంగా మండపాల దగ్గర కావాల్సిన సెక్యూరిటీ సంబంధించిన అన్ని అంశాలను జిల్లాలో ఉన్న అధికారులు, ముఖ్యంగా గ్రామ స్థాయిలో మున్సిపాలిటీ లెవెల్లో ఉన్న అధికారులకు ప్రాపర్గా సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మండప నిర్వాహకులు ఈరోజు మీరు గణేష్ను అంటే విగ్రహాన్ని పెట్టే సందర్భంగా మీరు ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించి అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎక్కడ ఇబ్బంది జరగద్దు. సో కాబట్టి మీరు లోకల్గా ఉన్న ఎలక్ట్రిసిటీ అధికారులు, మున్సిపల్ అధికారులు లేదా గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదించాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లోకల్గా ఉన్న మీ ఎస్ఎస్ఓను అంటే మండపానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే నిమజ్జనానికి సంబంధించి మనకు ముఖ్యంగా జిల్లాలో ఉన్న నిమజ్జనం జరిగే పాయింట్లలో ఇప్పటికీ అక్కడ ఏర్పాటు చేసే విధంగా గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో నిమజ్జనప్పుడు కూడా మనకు నిమజ్జనం జరిగే ప్రాంతాలలో ప్రాపర్గా బ్యారికేడింగ్ చేసుకోవడం, అక్కడ ప్రాపర్గా క్రెయిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం, నిమజ్జనానికి కూడా అంటే ఇక్కడ నుంచి చాలా అలసిపోయి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళతో కాకుండా అక్కడ మనమే గజయితగాలను పెట్టి వాళ్ళ ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అక్కడ ప్రాపర్ లైటింగ్ కావచ్చు, మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, ఇవన్నీ